సుచిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. అభిమాన సంద్రం వెంటరాగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి. ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అట్టహాసంగా. అపూర్వ కార్యక్రమానికి ఆయన వెంట పలువురు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశారు విక్రమ్ రెడ్డి. తొలుత బ్రాహ్మణపల్లిలో తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుకున్న అనంతరం బ్రాహ్మణపల్లిలోని రామాలయం గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంట వీధిలోని అంకమ్మ మాను వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భారీ జన సందోహం నడుమ జై జగన్, జై మేకపాటి నినాదాలతో సాగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు మేకపాటి. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి శ్రీకీర్తి, చేజర్ల జడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థ సారథులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కురబా మధులతకు నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో మా పార్టీ నాయకులను ప్రలోభాలకు గురిచేసే ప్రతిపక్ష పార్టీ నాయకులు వారితో తీసుకెళ్లి ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఈ రోజు జరిగిన నామినేషన్ కు వచ్చిన ప్రజాస్పందనతో వారి ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినట్లుగా అయిందన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీకి ఉందన్న విషయం మరోసారి స్పష్టమైందని, ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ ఆత్మకూరు శాసన సభ్యునిగా గెలుపొంది ప్రజల కోసం ఈ 5 సంవత్సరాల కాలంలో పనిచేస్తానని మాట ఇచ్చిన ప్రత్యేక గ్రామ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వివరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామని, ఇందుకోసం ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతిపక్ష నాయకుడు కనీసం మన ప్రాంత ప్రజలకు అవసరమైన నీటిని కూడా గట్టిగా అడిగి తెచ్చుకోలేకపోయారని విమర్శించారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా జరగాల్సిన ప్రతి అభివృద్ధిని తప్పకుండా పూర్తి చేస్తామని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.